నమస్కారం మిత్రులారా, ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఈరోజు రథసప్తమి గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్క పండుగకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. అందులో ఈ రథసప్తమి గురించి ఈరోజు విందాము. రథసప్తమి రోజున సూర్యుడు తన యొక్క గమనాన్ని రథం పైన ఉత్తరాయణం వైపు ప్రారంభిస్తాడని మన యొక్క నమ్మకము. రథసప్తమి రోజున ముఖ్యంగా సూర్యుడిని పూజించడం జరుగుతుంది. రథసప్తమి అనేది మాఘమాసము శుక్లపక్షము సప్తమి తిథి నాడు జరుపుకునే అటువంటి పవిత్రమైన దినం. హిందూ సాంప్రదాయం ప్రకారము ప్రత్యేకమైన ఆచారం ఏమిటంటే, రథసప్తమి రోజు తలపైన 7 అరికెలతో స్నానం చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయని మనందరి యొక్క నమ్మకం. ముఖ్యంగా మనం చేయవలసిన పూజా విధానము, రథసప్తమి రోజున ఉదయాన్నే లేచి శుభ్రమైన నీటితో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి సూర్య నమస్కారాలు చేస్తూ సూర్యుడిని ఆరాధిస్తూ సూర్యుడిని పూజించినట్లయితే మనం అష్టైశ్వర్యాలు కలగవచ్చు. సూర్యుడి లాంటి వెలుగు మన జీవితంలో వెలుగు నిండాలని చెప్పి సూర్యుడిని ఈ రోజున ప్రత్యేకంగా ఆరాధించడం జరుగుతుంది. రథసప్తమి రోజును సూర్య జయంతిగా మరియు ఆరోగ్య దినంగా కూడా మనం పిలుచుకుంటాము. ఈ రథసప్తమి రోజున 7 గుర్రాలు లాగుతున్నటువంటి రథం పైన సూర్యుడు ప్రయాణించడం జరుగుతుంది. ఈ 7 గుర్రాలు అనగా 7 వారాలు, 7 రంగులు, 7 లోకాలు, 7 చక్రాలు అని చెప్పి మన యొక్క నమ్మకం. రథసప్తమి రోజున సూర్యభగవానుడిని ప్రార్థించడం వలన ఆధ్యాత్మిక లాభాలు మాత్రమే కాకుండా శారీరక లాభాలు కూడా పొందవచ్చు. శారీరక లాభాల గురించి తెలుసుకున్నట్లయితే, సూర్యకిరణాలు మన యొక్క శరీరానికి అత్యంత మేలు చేస్తాయి. సూర్యకిరణాల నుండి వచ్చే విటమిన్ డి వల్ల మన యొక్క శరీరంలోని విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే సూర్యకిరణాల నుండి మన యొక్క చర్మ వ్యాధులని నివారించుకోవచ్చు. ఈ సూర్యకిరణాల నుండి వచ్చే శక్తి వలన మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. సప్తమి రోజున ప్రత్యేకంగా సూర్యుడిని ఆరాధిస్తూ సూర్యాష్టకం పఠించినట్లయితే ఆరోగ్యము మరియు మనోబలము పెరుగుతుంది. మరియు మన యొక్క ఆర్థిక స్థిరత్వము మంచి లాభదాయకంగా ఉంటుంది. సూర్య భగవానుడిని ఈరోజు భక్తితో పూజించినట్లయితే మనకు దీర్ఘ ఆయుష్ కలుగుతుంది, మరియు ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, మరియు మన కుటుంబాలలో సుఖశాంతులను మెరుగుపరుచుకోవచ్చు. ఈ రథసప్తమి రోజున ఆలస్యంగా నిద్ర లేవడము, కోపము, ఇతరులతో వాదనలు, ఇతరులతో గొడవలు, అపవిత్ర ఆలోచనలు ఇలాంటి పనులు చేయకూడదు. సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దేవుడు. ఆయనని మనం నిత్యం ఆరాధించినట్లయితే ఆయనలాగానే మన జీవితంలో వెలుగు ఉంటుంది. మన జీవితంలో ఎలాంటి చీకటి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరియు మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.